హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వి మాడుగుల నియోజకవర్గంలో ఉన్నాను. గత ఎన్నికల్లో అయితే వి మాడుగుల నియోజకవర్గం నుంచి వైసీపీకి చెందిన బూడి ముత్యాల నాయుడు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. మరి 2024లో వి మాడుగుల నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది, అలాగే ఇక్కడ ఎక్కువ మంది ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఒకప్పుడు వాళ్ళ తాతగారు చేసేవారు, ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు కానీ కాదని చెప్పలేదు. కాకపోతే అనుకున్న మనుషులు ఇంకా దిగలేదు కదా, ఆయన దిగితే బాగుంది అనుకుంటాను. ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ ఏమంటే మాకు మరి అన్నదమ్ముల టైప్గా, ఒక తల్లిదండ్రి టైప్గా అది మాకు ఆశ అనమాట. ఏదైనా ఈసారి మాడుగులు మాత్రం టీడీపీ జనరల్ ఖాయం. టీడీపీ జనసేన బీజేపీ కలిసినా సరే ముత్యాల గారిని ఏం చేయలేదు. స్టేట్ వైడ్ లో జగన్ గారిని ఏం చేయలేదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో? ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటాను. చంద్రబాబు మొత్తం మీ ఊరంతా చంద్రబాబు పేరు ఏంటండి అంత ఏంటి అంత? ఆయన అడ్మినిస్ట్రేషన్ వేరే, ఆయన మాట్లాడే విధానం కానీ చేసే పనులు కానీ ఒక పర్ఫెక్ట్ గా ఉంటది. ఏదైనా అనుకుంటే ఆయన సాధిస్తారు. ముందు ఒకటి కట్టడం ఉండదు, ఏదైనా జంజనం ఉంటది, లంచగొండతనం ఉండదు, అన్ని సక్రమంగా ఉంటాయి. అది మా ఉద్దేశం. అంటే మరి జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు పథకాలు అంటూ సచివాలయ వ్యవస్థ చేసినా సరే మరి ఇక్కడ దాకా మా దగ్గరకు వచ్చేసరికి మాకేం అందట్లేదు, రావట్లేదు. అభివృద్ధి ఎలా ఉంది మీ మాడుగుల నియోజకవర్గంలో? అభివృద్ధి అంటే ఫస్ట్ నుంచి ఒకటే విధానం అండి. మిగతా ఎరగడం మాకు ఇప్పుడు ఒకేలాగా అందుతుంది. అభివృద్ధి పెద్దగా కనపడడం లేదు. ఎక్కడ రోడ్లు అక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటున్నాయి. ఏది కూడా మాకు సక్రమంగా జరగట్లేదు. పార్టీకి అయితే పాల్పడతాం. పార్టీ ఏదైనా సరే ఎవరి పార్టీ కాడ ఉంటానండి, ఎవరితో సమానది. పార్టీ గంటలకి మేము కట్టుబడి ఉంటాను, చేస్తాను. చేసినా సరే అభివృద్ధి అనేది సాగట్లేదు. మీ పల్లెటూర్ల వరకు మాత్రం అభివృద్ధి అనేది కనపడడం లేదు. ఎక్కడ ఉంటాను అంతే. ఎక్కడ కాదు అక్కడ రోడ్లు అన్ని చండాలంగా ఉన్నాయి. అది బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు పరిపాలన ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మన ఏపీకి? మన ఏపీగా చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు గారు ఎందుకండి? ఎందుకంటే అతను అభివృద్ధి తెచ్చాడు. పంటలు అయి పండిపోయినా మాకు తర్వాత ఇప్పుడు వేస్తాడు తెల్ల జగన్ గారు. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఏం నచ్చట్లేదా మీకు? అయితే నచ్చడం అంతే. ఇసుక ద్వారా ఇప్పుడు మరి దాపం వేస్తుంటాను నేను. సరిగా ఇసుక లేదు. ఇసుక చూస్తే రేటు పెరిగిపోయింది. బిల్డింగ్లకి గవర్నమెంట్ బిల్డింగ్లకి అయితే ఇసుక తోలుకుంటారు పర్వాలేదు. ఇప్పుడు మామూలు బిల్డింగ్లకి బండి 700 800 కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు మాకు ఏం కెట్టలేదు అందులో. కిన్నాళ్ళు అయితే 250 300 వచ్చేది బండి ఇసుక. ఇప్పుడు 750 800 తీసుకుంటారు. ఈ ఏట్లో ఇసుక ఎక్కడాడికో తోలిపోతారు బిల్డింగ్లకి. ఈ ఏట్లో కూడా ఇసుక లేదు. ఈ నవరత్నాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటంటే? వచ్చాడండి ఇప్పుడు ప్రజలకి పేదలకు ఇచ్చినా దానివల్ల తప్పే లేదు జగన్ గారికి. కాకపోతే అభివృద్ధి అంతే. మరి ఏం బిల్డింగ్లు కానీ ఇల్లులు కానీ అవి మా పనిచేసే వాళ్ళు కదా, రేట్లు బాగా పెరిగిపోయినాయి. కాంట్రాక్ట్ తీసుకున్నామంటే అందులో డబ్బులు పడతానే తప్ప మిగలడం లేదు. ఎవరండి మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? మా ఎమ్మెల్యే గారు బూడి ముత్యాల నాయుడు గారు. ఎలా ఉంటుంది ఆయన పనితీరు? ఎలా ఉంటుంది? మొన్న వచ్చారు చూసారు, చూసి అక్కడ చూసారు, మళ్ళీ ఆ పనులన్నీ రాసుకొని వెళ్ళారు. చేయలేదు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు అంటే తెలుగుదేశం నాయకులు ఎవరండి ఇక్కడ? మళ్ళీ గౌరవరెడ్డి రామనాయుడు గారు. ఆయన ఎలా ఉంటారు? ప్రజల్లో ఉంటారా? ఆయన వస్తుంటారు, చేస్తాం. అధికారం లేదు కదా అతనికి, చేంజ్ చేస్తాడు. జనసేన ఎలా ఉంటుందండి మీ ఏరియాలో? జనసేన ప్రభావం ఇప్పుడు వచ్చి అభివృద్ధికి ఏం లేదు కాబట్టి ప్రభావం ఎలసనో తెలితే తప్ప ఇప్పుడు అంటే ఉంటారా ఇక్కడ జనసేనకి సంబంధించి? బాగానే ఫ్యాన్స్ ఉంటారా? మాత్రం ఉండొచ్చు. కాకపోతే ఎలక్షన్ పరంగా చెప్పలేము మనం. అభిమానం ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆ ఎలక్షన్ పరంగా మనం చెప్పలేము. అంటే వాళ్ళు ఓట్లు వేయట్లేదు అంటారు అనమాట. చెప్పలేము. వేస్తే వేయచ్చు. ఇప్పుడు మొన్న తెలంగాణ లేట్ అయింది, అలాంటి కేసీఆర్ గారినే ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడు ఎందుకండి? ఇంకా అతనే. ఎందుకంటారు? ఇంతకంతా చేసిన పనులు బాగున్నాయి కాబట్టి. జగన్ గారు నచ్చట్లేదు అంటారా? జగన్ కూడా ఏడు చేసినాడు. ఈ నవరత్నాల పథకాలు అవి ఇస్తున్నారు, హాస్పిటల్స్ ఇవన్నీ, వైద్యం, స్కూల్స్ అవి డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. అంతకంటే డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబు. జగన్ గారు ఎందుకు లేదు, ఎందుకు పనికిరాని పనిలో. చంద్రబాబు గారు అయితే కొంత మనకు రైతు భరోసా బాగా చేసినాడు, దాన్ని పెట్టి అతను చేసినాడు.
ఏదో మరి అలా ఇప్పుడు మట్టుకు మరి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాను. మీ ఏరియాది బాగానే డెవలప్ అయింది అనుకుంటున్నారా లేదా ఇంకేమైనా డెవలప్మెంట్ కోరుకుంటున్నారా? డెవలప్మెంట్ ఇంకా ఏది లేదు, ఇంకా అవ్వలేదు. ఏటా అయింది కూడా చూడు. అది మరి ఈసారి మళ్ళీ జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా లేకపోతే ఆయన గెలవాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఆయన గెలవాలన్నట్టు ఉంటే మన అతను ఇద్దరు రావాలి కదా, మరి అతను రాని ఇతను రాని అని ఎవరున్నప్పుడు బాగుందని అంటే గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారిది చూశారు, ఇద్దరులో ఎవరిది బాగుంది లేదంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా చూద్దాం అనుకుంటున్నారా? ఈ మయాన్ని పవన్ కళ్యాణ్ తిప్పితే మరి బాగానే ఉన్నాము, మరి అలాగనే ఉన్నది కానీ అలాగనే ఉన్నది కానీ మరి అతనికి దొనలోని ఎలగట్టు ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ అంతకుముందు కొంత గతంలోనే ఇదయ్యాడు. దాన్ని పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ వస్తే మరి పరిపాలనగా ఎలాగుంటుంది అన్నట్టు నా ఉద్దేశం చూడాలనుకుంటాను. చంద్రబాబు కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ వస్తే మరి బాగున్నది. ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ కి మీ సైడ్ సపోర్ట్ బలం అదే జనం అది బాగానే ఉన్నారా? పర్లేదు, పవన్ కళ్యాణ్ కంటే షార్ట్ మోట్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కాసే ఎదురుగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాసి మాత్రం సూటిగా ఉన్నారు. ఎటంటే సాధ్యబోధంగా మౌనంగా ఇది ముందు రాకుండా అలా ఉంటారు అనమాట. ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఎమ్మెల్యే గారు బుడిముత్తలేడు ఇప్పుడు. మొత్తం లాస్ట్ రామానాయుడు, తెలుగుదేశం గౌరెడ్డి రామానాయుడు. కాకపోతే అనుకున్న మనుషులు ఇంకా దిగలేదు కదా, ఆయన దిగితే బాగుంది అనుకుంటాను. ఎవరైనా అదే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అబ్బో మొత్తం ఎక్కడ చాయిస్ లో లేని పేరు చెప్పారు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు? మీరు ఒకప్పుడు వాళ్ళ తాతగారు చేసేవారు, ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు కానీ కాదని చెప్పలేదు. కాకపోతే ఎవరి దాల్దా కదా, ఏ ఇంట్లో పుట్టిన బిడ్డ ఆ ఇంట్లో పుట్టే బాగుంటుంది కదా. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రంగంలో లేరు, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ఎలక్షన్ కూడా ఆయన రంగంలో దిగరు అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? జగనే బెస్ట్. జగన్ గారు ఎందుకండి? ఆల్రెడీ ఉన్నాడు కదా, చేస్తున్నారు, ఒకేసారి అంత చేసి లేరు. నెక్స్ట్ టైం వస్తే కొంచెం బాగోగులు చూస్తారు కదా అనేసి. ఇప్పటికైతే మరి ప్రజెంట్ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే రోడ్లు ప్రాసెస్ బాగోలేదు, రోడ్లు సరిగ్గా లేవంటారు. రోడ్లు బాగోలేదు అంతే. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మాకు ప్రజెంట్ బూడిముత్యాల నాయుడు గారు. బూడిముత్యాల నాయుడు గారు మంత్రిగా కూడా ఉన్నట్టు మంత్రి గారు ఉన్నారు కదా. ఎలా డెవలప్ చేశారు? మరి డెవలప్మెంట్ ఏం లేదు ఇక్కడ. మోడల్ మనం ఏం లేదు, అటు సైడ్ చేస్తారు, దేవరాపల్లి గంట చేసుకుంటారు, మనకు లేదు. డెవలప్మెంట్ ఏం లేదు. కాకపోతే జగన్ అభిమానం, సంక్షేమ పథకాలు వాటి వల్ల జగన్ కి మళ్ళీ ఎన్నుకుంటారంటారు జగన్ గారిని? రావచ్చు. టీడీపీ జనసేన కలిసాయి కదా, ఆ ఎఫెక్ట్ ఏమి మాడుగుల నియోజకవర్గంలో ఉండదంటారు? ఉండదు కదా, జనసేన ఇక్కడ ఉండదు కదా. టీడీపీ ఎన్టీఆర్ వస్తాడు, మళ్ళంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి. ఇక్కడ ఎన్టీఆర్ సీఎం కోరుకుంటున్నాం. ఇంకా ఏదో ఇప్పుడైతే నాకు ప్రాబ్లం లేదు. ఎవరి బతికి లాలియే, ఎవరు వచ్చిన చేతి ఇంట్లో కూర్చోబెట్టారు కదా. ఎవరి పని తెల్లాలేసి సీల్దాన్ని ఉడుకుని పేద పనిలో పోవడమే అంతే. ఎవరు వచ్చినా ప్రాబ్లం. ఎన్టీఆర్ వస్తే మాకు బాగుంటుంది అనుకుంటున్నాం. ఎన్టీఆర్ రావాలి, ఇంకంతవరకు కూడా మనం ఇదే సాయిస్లో ఉంటాం. ఇది పెట్టండి. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో మాడుగుల నుంచి? ఇక్కడైతే మాత్రం టీడీపీ తరఫున రామారెడ్డి చాలా మంచి వ్యక్తి. ఎవరెడ్డి రామారెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన అయితే పర్లేదు అనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కొన్ని మంచి పనులు చేసినట్టు. ఎక్కడన్నా రోడ్లు అయ్యి అలాంటివి అనేది, రోడ్ల మీద ఎంతమంది యాక్సిడెంట్లు అవుతారు. ఒక రోడ్డు అయినా బాగుందా? రైతుకి ఆనందంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు వస్తే. ఒక ఉద్యోగస్తుడు భయం పడతాడు. ఇప్పుడు జగన్వాడు వల్ల ఉద్యోగస్తుడు ఎవరు భయం పడలేదు. నా ఇష్టం అంతా అంటున్నారు. ఒక ట్రాన్స్ఫర్ ఫీజు కొట్టిందంటే ఎవడు పట్టించుకోలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు అంతే పట్టించుకుంటాడు. భయపడేవారు ఉద్యోగం. భయపడి ఈ వాలంటీర్లను పెట్టారు, నవరత్నాలు ఇస్తున్నారు, సచివాలయం వేస్ట్ అంటారా? ఏదో 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కుంటే బతికి అంతానా పోతుంది. అన్ని ఐరేట్లు పెంచినాడు. ఐరేట్లు పెంచితే కూలి పంచి 500 ఇస్తేనే వస్తాండ. ఏం పని అవుతుందా? రైతు రాజా అవుతాడేటి? రైతే కూలి పనికి వెళ్తాండ. కూలి పనికి వెళ్తేనే రైతుకి కడుతుంది. నావతే ఎవరు బాగా చేశారు? ఈ మహిళా వాళ్ళందరూ ఈ జగన్ గారు చూసియండి, అందుకే జగన్ గెలిచియండి. మంచి బాగా నచ్చారా జగన్ గారు? బాబు నెలకి 2 చుట్లు బియ్యాలు, 2 చుట్లు డబ్బులు ఖర్చుకి. మరి పెళ్లి చేసుకోలేని వాళ్ళు పెళ్లికి డబ్బులు ఇస్తాడు.
ఈసారి మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారా? ఏమో మరి ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? పోనీ ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారా, మళ్ళీ గతంలో చూసిన చంద్రబాబు గారా? బాబు జగన్ బాబే. జగన్ బాబేనా? జగన్ బాబే. చంద్రబాబు నాయుడు అయితే ముఖ్యమంత్రి బాగుంటుంది. మొత్తం మీ ఊరంతా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఎందుకంత చంద్రబాబు గారు అంటే అంత ప్రేమ? మరి ప్రేమ అంటే మాకు మరి అన్నదమ్ముల టైప్గా, ఒక తల్లిదండ్రి టైప్గా అది మాకు ఆశ అనమాట. అది మరి జగన్ గారు అన్ని నవరత్నాల పథకాలు అవన్నీ పంచిపెడుతున్నారు. మొత్తం ఊర్లో వాలంటీర్లు పెట్టారు ఇంటింటికి. మరి ఇవన్నీ నచ్చట్లేదా మీకు? మరి తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఏదో కొడుకు మీద చిన్న ఆశ అనేది ఉంటుంది కదా. మరి ఇద్దరు కొడుకులే కదా. మరి అడిగి పెడతాంటే ఇడి పెడతాను తండ్రికి. మరి ఏవో కొడుకు మీద చిన్న ఆశ కలిగి 10 రూపాయలు ఆ తండ్రి చిన్నది ఆశ చూపించాడు కదా. అది ఇద్దరులోకి వెళ్ళా చంద్రబాబు బెటర్ అంటారు. బెటర్. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నారు? మళ్ళీ జగన్ గారా లేకపోతే చంద్రబాబు గారు అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుంది. జగన్ గారే? అవునండి. ఎందుకు సార్? దానికి ఆ పరిపాలన బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు మీద 99 బెటర్ పరిపాలన విషయంలో దేనికైనా. ఇప్పుడు వచ్చి ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలు అన్నీ పెట్టాడు. పేద ప్రజలకు ఆదుకుంటున్నాడు. అన్నిటికీ బాగానే ఉంది. దానివల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే పరిపాలన బాగుంటుంది. ఈసారి మళ్ళీ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా గెలిచి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది? ముత్యాల నాయుడు గారు కడతారు. టీడీపీ జనసేన రెండు కలిసే కదా, ఆ ఎఫెక్ట్ ఏం కనపడదా? ఏదేం చేసినా సరే ముత్యాల నాయుడు గారిని చేసేది ఏం లేదు. ముత్యాల నాయుడు గారు టీడీపీ జనసేన బీజేపీ కలిసినా సరే ముత్యాల నాయుడు గారిని ఏం చేయలేరు. ఇక్కడ మాల్ నియోజకవర్గంలో ముత్యాల గారిని ఏం చేయలేరు. స్టేట్ వైడ్లో జగన్ గారిని ఏం చేయలేరు. ఎవరైనా సరే ఇదే ఇక్కడ ముత్యాల నాయుడు గారు వస్తారు, అక్కడ జగన్ బట్టి సీఎం అవ్వడం గ్యారెంటీ. ఏమనండి జనాల్లో ఊపి ఎలాగుంటే అలా ఉంటుంది. మరి మీరే కోరుకుంటున్నారని? మేము కోరుకోవడంత ముందల్లా మనం టీడీపీ చేస్తాను. టీడీపీ ఊరంతా ఒకటే కట్టుబాటు. మరి టీడీపీకి చేస్తాను అంత ముందు అయితే. ఏమో మరి ప్రభుత్వం మరి ఎలా ఉంటుందో చెప్పలేం కదా. జనాలందరూ మార్పు చేర్పు ఉంటది కదా. ఎలా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం? ఎలా ఉంది జగన్ గారు ఇప్పుడున్న ప్రభుత్వం? పథకాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి? జనానికి నచ్చుతున్నాయా లేదా? కొంతమంది నచ్చుతానే, కొంతమంది నచ్చలేదు. మరి అదే మీరేమనుకుంటున్నారు? ఈ పథకాలు, ఈ వాలంటీర్ని పెట్టారు ఇంటింటికి, స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా జరిగే మీ ఊర్లో స్కూల్ డెవలప్మెంట్ అయ్యిందా? మీకు ఇంటింటికి వాలంటీర్ కరెక్ట్గా వస్తున్నారు, రావట్లేదా? వారంటీలు అయితే వస్తాను. ఏదో మరి పింఛనీలు గట్టా ఇలాంటివి ఉన్నందుకు వస్తాను. రాలేదని అదే మరి మరి జనవలు ఊపంతా ఒకలా ఉండదు కదా. అయినా సాటిస్ఫై అవ్వట్లేదు. అది 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 సరిపోవట్లేదు. జగన్ గారు రావస్తాడు. మీకు అప్పుడే తీర్చాలంటే మరి అతనే రావాలా. మళ్ళీ జగన్ ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఏంటి చెప్తారు? అట్నే పథకాలు గితకాలు అంతా సూపర్గా ఉన్నాయి. అంతా బాగుంది. అంతా బాగుంది. 30 రూపాయలు ఇస్తున్నాడు, 60 రూపాయలు తీసుకుంటున్నాడు. అది పథకాలు బాగున్నాయి. 30 రూపాయలు ఇస్తున్నారు, 60 రూపాయలు తీసుకుంటున్నారు. అది బాగుంది అంచేత. అంటే మా గోదావరి జిల్లాలో ఆటో 10,000 ఇస్తున్నారు. వెంటనే డీజిల్ 110 రూపాయలు చెప్తున్నారు. సాయంకాలం అయిపోతుంది 10,000 ఆయిల్ను. 10 బళ్ళు అయితే 10 బళ్ళకి అలాగే అయిపోతుంది. ఏంటి మరి ఏదైనా సరే ధరలు బాగా పెరిగిపోయి ఇడ్లీ కొనుక్కోవాలంటే రూపాయి ఇడ్లీ 10 రూపాయలు తెప్పుతున్నారు. సాంబార్ 20 రూపాయలు. ఇలా రేట్లన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు ఆ డబ్బులు ఇచ్చిన డబ్బులు సుఖం లేదు. అలాగే మినపప్పు రేటు పెరిగిపోతుంది, అన్ని పెరిగిపోయాయి. నాడవేంటి రూట్లు లేవు. అదండి పరిపాలన. ఈ నియోజకవర్గం అండి మాడుగులేనా? మాడుగులే. మరి మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రి ఎక్కడ ఉన్నాడో కనబడు. అలా పెద్దబాబు వెనకాల తిరుగుతుంటాడు మంత్రి కూడా. 2 సార్లు గెలిపించారు. మరి ఏమైనా డెవలప్మెంట్ ఏం లేదా? బిజ్జీలు కడతానన్నారు. మళ్ళీ సేదన వస్తుంది. బిజ్జీలు లేవు, ఏ లేవు, రూట్లు లేవు. ఆటో సోడార్ వేలు రాబడికి టికెట్ 30 రూపాయలు, వీటిని పెట్టుబడి 1500. సామాన్లు 500 కొంటే మెకానిక్లు 1000 రూపాయలు దింగుతున్నారు. అలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి అంతా. ఆడ మాత్రం జగనే వస్తాడు. కానీ ఏంటంటే ఈ రేట్లు మాత్రం అయ్యి మామూలుగా మళ్ళీ ఎందుకు అంటే అంటే మీకు నచ్చలేదని పక్కన చెప్తున్నారు, మళ్ళీ జగనే వస్తారని ఎలా చెప్తున్నారు? ఈ అప్పులు తీర్చి ఎన్ని తీర్చాలి కదండి. మరి అది అప్పులన్నీ ఆయన తీర్చాలి. మరి తీర్చాలి కదండి. మరి పెదల మీద వేయాలి, బేరాలు. ఏ నాయకుడు అప్పులు చేసినా తీర్చాల్సిన జనమే కదండి. అది మంచి పనులు ఉన్నాయి కదా కొన్ని పిల్లలకి అట్లకి. ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారనుకుంటున్నారు? లేదా మారిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకు సార్? ఆయన చాలా విధాలా బాగా పని చేస్తాడు. మళ్ళీ చంద్రబాబు గారికి రావాలా? అంటే ఇప్పుడున్న జగన్ గారు
జగన్ గారి పరిపాలన బాగాలేదంటారు. ఏ విషయాల్లో నచ్చలేదు మీకు? చాలా విషయాల్లో అంటే ఒకటి ఉదాహరణ ఏదైనా? అన్ని రోడ్లు బాగాలేదు, తర్వాత ఈ కుర్రోళ్ళకి ఉద్యోగాలు అట్లా ఏం లేవు, ఉద్యోగాలు కల్పన ఏం లేదు. మరి ఈ నవరత్నాలు అవన్నీ అందిస్తున్నారు, వాలంటరీ వ్యవస్థను పెట్టారు, వాటి మీద మీ ఒపీనియన్? అవి చేస్తాను కానీ చాలా మందికి అందరికీ అందలేదు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే బాగుంది కానీ చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇంకా ధీమా ఏంటి సార్ అంత ధీమా ఏంటి? ధీమా అంటే ఏముంది, డెవలప్మెంట్ అయితే బతకడానికి అవకాశాలు లేకుండా చేశారు కదా, అందువల్ల మా కేసీఆర్ ఎలా ఉంది పరిస్థితి, కేసీఆర్ వస్తాను కూడా వచ్చే రేటు సేమ్ అదే పరిస్థితి. పైన అందరూ కూడా ఏంటంటే జగన్ గెలుస్తాడు, ఆయన ఇచ్చిన పథకాలు అవి అనుకుంటున్నారు కానీ ప్రజల్లో అంత లేదు. అంటే పథకాలను అంత ప్రజలు అంత ప్రభావం చూపించమంటారా? చూపించు. ఎవరు వస్తే ముఖ్యమంత్రిగా బాగుంటుంది అనుకుంటున్నారు మీరు రాష్ట్రానికి? ఎవరు ఏం చేసింది తెలియదు కదండి, అది ఎవరు ఏం చేయట్లేదు, ఎవరు మామూలే అది. అంటే కొన్ని కంపారిజన్ చూసుకున్నా గతంలో చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు, ఇద్దరులో ఎవరు బెటర్ అనిపించారు మీకు? బెటర్ అంటే చంద్రబాబు నాయుడు గారు బెటర్. అంటే ఈ డబ్బు ఇచ్చేదని అందరూ జనం సోమరపోతు చేస్తున్నారు, ఇంకేం లేదు అది. అంటే ఈ పథకాల వల్ల సోమరపోతులు అవుతున్నారు అంతే. ఆ డబ్బు ఏదో రోడ్లకి అభివృద్ధి చేస్తే బాగుంది, అది అవుతుంది. ఇక్కడ ఎలా ఉండబోతుందని, ఇక్కడ ఏ జెండా గట్టిగా ఉండబోతుంది? ఇక్కడ లోకల్ అయితే ముచ్చనాయుడు గారు, ఇంకా బూడి ముచ్చనాయుడు, అతను కొద్ది ఇంకా సమస్య లేదు అది. ఎందుకంటారు అంత ధీమాగా చెప్తున్నారు? ఇక్కడ అలా ఉంది మరి. మా ఒక్క చీడికడ మండలం, దేవరపల్లి మండలం అతనికి ఎక్కువ ఉంది, బాగుంది అది. ఈ వాలంటరీ వ్యవస్థలను పెట్టి, సచివాలయ వ్యవస్థను పెట్టి నవరత్నాల పథకాలు అందిస్తూ మరి ఎలా తీసుకుంటున్నారు? గ్రామాల్లో దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా లేదు అనుకుంటున్నారా? గ్రామాల్లో వాలంటీర్ ద్వారా సేవలు అందుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజల్లోనే ఇంకా అది ఒకసారి జగన్ చూసాం కదా, మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి చంద్రబాబు ఇస్తే మళ్ళీ మనకి మేలు జరుగుతుంది. రోడ్లు చాలా అధ్వానం ఉన్నాయి, రోడ్లు అసలు ఏం బాగోలేదు, రోడ్ల వల్ల చాలా మైనస్ పాయింట్ ఉంది వైఎస్ఆర్ పార్టీ మీద. ఏదైనా ఈసారి చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీ ఎంపీ గారి పనితీరు ఎలా ఉంటుందండి ఇక్కడ? సత్యవతి గారు మీ ఎంపీ గారు తెలుసా? ఎలా ఉంటుంది? ఎంపీ గారు ఒక బూడిముచ్చల గారి పనితీరు అయితే కొద్దిగా బాగుంది. మరి ఎంపీ గారు అయితే మనకి ఇంతవరకు మనకు కలలేదు. మనం ఎంపీ గారికి మనం పెద్దగా చూసాము కానీ మనం పెద్దగా పట్టించుకోలేదు. ఎంపీ గారి పనితీరు కూడా ఏమీ లేదు. ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఎంపీ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? మరి ఎంపీ క్యాండిడేట్ ఎవరు తెలియదు కదా. ఈసారి ఎక్కువ అంటే క్రాస్ ఓటింగ్ పెద్దగా జరగదు నాకు తెలిసి. ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళే ఎంపీ కూడా వేస్తారంటారా? ఏదైనా ఈసారి మాడుగులు మాత్రం టీడీపీ జనవరి ఖాయం. ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చిన సరే. అంటే అక్కడ రామనాయుడు గారు, పైలా ప్రసాద్ అయితే రామనాయుడు గారు అయితే బాగా ప్లస్ పాయింట్. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయారు కాబట్టి ఆయన మీద చాలా ప్రజలకు సానుభూతి ఉంది. ఆయన రావడానికి అవకాశాలు ఉన్నాయి. టికెట్ కూడా ఆయనకి ఇస్తేనే మన నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం. జనసేన ఏమన్నా ఆశిస్తుంది ఇక్కడ టికెట్? జనసేన కూడా ఆశిస్తుంది కానీ మరి జనసేన టీడీపీ రెండు కూడా మరి పొత్తులు గుర్తుకున్నాయి కాబట్టి మరి దాన్ని పెట్టి నిర్ణయం తీసుకుంటారు. టీడీపీ కాకుండా జనసేనకి ఇస్తే పొత్తులో భాగంగా గెలిచే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? ఏదైనా టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. టీడీపీకి ఇస్తేనే గెలుస్తుంది అంటారు. టీడీపీ ఎందుకంటే రామనాయుడు గారు వ్యక్తి చాలా మంచి ఆయన ప్రజల్లో ఎప్పుడూ తిరుగుతాడు. రామనాయుడు గారు అంటే ప్రతి వాళ్ళు తెలుసు. ఆయన 2 సార్లు ఓడిపోయినా సరే, ఎన్నిసార్లు ఉన్నా సరే కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఆయన అదృష్టం లేక ఆయన ఓడిపోయారు. ఈసారి మాత్రం మరి మాడు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఇవ్వడం ఖాయం. ఇప్పుడు ఈ పథకాల వల్ల ఏమన్నా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఇప్పుడు ఈయన పెట్టిన పథకాల్లోకి పర్ఫెక్ట్గా పెన్షన్ టెన్షన్ అందుతుంది, కరెక్ట్గా ఫస్ట్ టెన్షన్ అందుతుంది. ఇంకా అది ఒక్కటే, మిగతా అన్ని కూడా ఇంకా అన్ని రోజులకి ఆనందంగా ఉంటుంది, మనాడు అందరికి ఏదో ఉండదు. అది అంతే అంటారు? అంతే. ఎవరు ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మీ మాడుగుల నియోజకవర్గంలో? ఇప్పుడైతే టీడీపీ వచ్చేటట్టు ఉంది. టీడీపీ వచ్చేటట్టు. జనసేన ప్రభావం ఎలా ఉంటుందండి ఇక్కడ?
జనసేన కూడా పర్వాలేదు. జనసేన అంటే చిన్న చిన్న పిల్లలు తప్ప మాలాంట్లో వెళ్దాం. ఓన్లీ యూత్ యూత్ ఓట్లు లేని పిల్లలు ఉన్నారా? ఓట్లు లేని వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఎక్కువ పిల్లలు తిరుగుతుంది అంతే. ఎలాగే జనసేన టీడీపీ కలిసిందే కదండి. రామారావు గారు ఉన్నప్పుడు కానీ 1983 నుంచి కూడా తెలుగుదేశమే. రెడ్డి సత్యనారాయణ గారు 4 సార్లు గెలిచారు. 5 సార్లు. మరి రామారావు గారు గెలిచారు. అలాగని మాకు ఇప్పుడు కూడా అంతే. ఈసారి 2 అర్ల మటుకు బూడిముచ్చలు గారు వచ్చారు అంతే తప్ప ఫస్ట్ నుంచి కూడా మాకు హ్యాట్రిక్ కొడతారా లేకపోతే ఈయన మళ్ళీ వస్తారు చెప్పలేమండి. ప్రజెంట్ అది మార్పు కావాలని కోరుకుంటారు. జగన్ రావాలని కోరుకున్నాం. టీడీపీ వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ అదే విధానం మారుతుంది. మళ్ళీ మాకు టీడీపీ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకు ఈ 5 ఏళ్ల పరిపాలన మీద అంత వ్యతిరేకత ఉందంటారా? వ్యతిరేకత ఉందండి. ఏ విషయాల్లో వ్యతిరేకత అనిపిస్తుందని? సాధారణమైన ఖర్చులు పెరిగిపోయి, విపరీతమైన ఖర్చులు పెరిగిపోయి, ఒక విధంగా పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనెలు కానీ, కరెంటు బిల్లు కానీ ప్రతిదీ కూడా విపరీతంగా పెరిగిపోయి దానివల్ల కొంచెం జనాలు తిరిగిపోవడం మా ఉద్దేశం. తర్వాత మద్యం విషయంలో కూడా అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు 100 రూపాయలకి ఇచ్చేవారు క్వార్టర్. అదే క్వార్టర్ ఇప్పుడు 300 రూపాయలు. తాగి కూడా తెచ్చిన కూడుకుపోయిన 300 రూపాయలు కూడా మందుకే పోతుంది. దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ తాగడానికి సంగతి వదిలేయండి. తాగి కూడా సాయంత్రం పని చేసుకుని వచ్చిన వాడికి ఏదో తాగుదని ఉంటుంది. ఆ డబ్బులు ఆడ ఇచ్చేసి ఇంటికి వస్తాడు. అలా ఆడ ఇంటికాడ ర్యాంప్ వేస్తుంది. మాకు నువ్వు కూలి పని చేసిన సుఖం ఉందని. అలాగే ఈ పప్పులు ఉప్పులు అన్నిల మీద పెరిగిపోయిందండి. దాని ప్రభావం మా రైతుల మీద పడిపోయింది. పనిలోకి వచ్చేవాడు కూడా 100 రూపాయలకి వచ్చేవాడు 500 అడుగుతుండు. ఇవాళ కోతకి 6 మనసుకి 500 అడుగుతుంది. అది ప్రతిదీ అలా ఉంది. ఖర్చులన్నీ పెరిగిపోయాయి. ఒకే విధంగా ఈ 2-3 సంవత్సరాలు మొత్తం ఖర్చులన్నీ పెరిగిపోయాయి. అది ఎలా ఉంది అసలు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికైతే బాగోలేదు. నచ్చలేదు. ఎందుకు సార్? ఏ విషయాల్లో నచ్చలేదు అంటే రోడ్లు అని కానీ మెయిన్ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అది. ఉండికాడ సీసీ రోడ్లు అయిపోయి కొలాలు వేస్తామని వేసిన ఇంటింటి కొలాయిలు వేసినా అది పని పూర్తి అవ్వలేదు. రోడ్లు పాడు చేసిన తప్ప బాగోలేదు. మెయిన్ పార్ట్ అది. పథకాలన్నీ మామూలు బాగానే ఇస్తుంటాయి కాదని లేదు. మెయిన్ జరిగే పనులు జరగలేదు. ఊరికి పంచాయతీ ఉంది. పంచాయతీకి 1 రూపాయి ఇన్కమ్ లేదు. వేసిన డబ్బులు ఏదో కరెంట్ బిల్లు అదే కట్ చేసినారు. బహుశా ఇవ్వలేదు మాకు. పంచాయతీ చేయడానికి ప్రెసిడెంట్ పేరుకే తప్ప మాకు ఎందుకు ఇంకా 0. సచివాలయం వ్యవస్థ వచ్చి సర్పంచులకి అసలు పవరే లేదు. వార్డు నెంబర్ కాదు ప్రెసిడెంట్గా నేను వార్డు నెంబర్ చేంజ్ చేస్తారు. వాలంటీర్కి ఎక్కువ విలువ ఉన్నట్టుంది. మాకు లేదు విలువ. పంచాయతీ ప్రెసిడెంట్ అది ఏదో చేద్దామని వస్తే వీళ్ళ ప్రెసిడెంట్కి ఏది ఆ సంబంధమే లేదు. నిమిత్త మాత్రం కుర్చీలో కూర్చున్నాము వచ్చినాము ఇంకంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదు మాకు. ఇప్పుడు పంటలు ఎక్కడికో పోకండి. ఒడిపాలు మన మినిస్టర్ వచ్చినారు. రోడ్డు అని తెలిసి చూసి వెళ్ళిపోన్నారు. రోడ్డు అంటే ఉండి పొలాలు బాగుంటుంది అన్ని బాగున్నట్టున్నాయి మనం అనుకుందామండి పద్ధతి కన్నా. ఇప్పుడు రోడ్డు అంటే వెళ్ళారు. ఆ రోడ్డు ఈ రోడ్డు వెళ్ళారు. ఓ పొలం మునిగిపోయింది చెప్పినాం. చెప్తే అది పూర్తి కొట్టుకుపోతే ఇస్తారట. ఆ పద్ధతి అనేది ప్రభుత్వంలో నేను ఆడుకుంటుంది పేదల్లో. అది దేనికైనా సరే మెయిన్ బాగోలేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. చంద్రబాబు కన్ఫామ్ గాను. మా మినిస్టర్ గారు ఉన్నారండి రైతే. మీరే ఇప్పుడు వచ్చినారు కదా, రోడ్డు చూసినారు కదా ఎలా ఉందో. ఏం చేయాలి చెప్పండి? ఇటు 14 కిలోమీటర్ల రోడ్డు, 40 కిలోమీటర్ల దగ్గర 30 కిలోమీటర్ల రోడ్డు 3 సంవత్సరాలు బట్టి ఇదే పోట్లు. కొత్త బండి అని పాత బండి అని ఇది పోవడం తప్ప రావడం లేదు. ఇక్కడే కోటపల్లి లారీలు తెగబడిపోండి రోడ్డు మీద అండి. ఆ సీసీ రోడ్డు వేసినారు చూడండి. సీసీ రోడ్డు సార్ సీసీ రోడ్డు వేసినారు. అది చూడండి వెళ్ళిపోయింది. క్వాలిటీ లేని పని. ఓలో కాంట్రాక్ట్ ఇస్తారు చేస్తున్నారు. మాకే ఇక్కడ కళ్యాణపల్లి అక్కడ తీయమని చెప్తే మినిస్టర్ గారు రావంటే మినిస్టర్ మీ పంచాయతీ పవర్ ఏం లేదు. తీసి ఏం చేస్తామండి? పంచాయతీలో రూపాయి లేదు. మా వచ్చి ఏం చేయాలి చెప్పండి? ఈసారి మాడుగుల నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అంటారు? అది ఇంకా ఇప్పుడు చెప్పలేము. ఖచ్చితంగా అయితే చెప్పలేము. సీట్ కన్ఫర్మ్ అవ్వలేదండి. మెయిన్ అంటే టీడీపీ జనసేన అలియన్స్ బలంగానే ఉందా లేదా? బలంగానే ఉంది. సీట్ పెట్టి ఉంటుంది. క్యాండిడేట్లు పెట్టే ఉంటుంది. ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వి మాడుగుల నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.